ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని దయచేస్తున్న దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఒక లేఖనాన్ని చూసుకుందాం. యోహాను స్వార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే, పై వచనాలను మనం చూసినట్లయితే, ఒక వ్యభిచారపు చేత పట్టబడిన స్త్రీని అనేకమైనటువంటి వారు ఆమెను ఏ విధముగా నిందించడానికి, రాళ్ళు రువ్వడానికి, పాపము చేసిన వారిని ఆ యొక్క గ్రామంలో నుంచి వెలివేయబడాలి అన్న ధర్మశాస్త్ర ప్రకారము వారు నియమించుకొని ఆ విధముగా ఆ యొక్క వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ ఆ విధముగా వారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వ్యభిచారము చేసినప్పుడు మీరు రాళ్ళ చేత రువ్వి ఆ వారిని యొక్క గ్రామముల నుంచి, ఒక ప్రాంతంలో నుంచి వెళ్ళగొట్టాలి కదా అని మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అని యేసుక్రీస్తు వారితో వారు మాట్లాడుతూ వస్తూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనం చూసినట్లయితే, ఇదిగో మీలో ఎవరు పాపము చేయనట్లయితే ఆమె పైన మీరు రాయి వేయండి అని వారిని క్వశ్చన్ చేసినప్పుడు నిజముగా ఏ ఒక్కరు కూడా ఆమె పైన రాయి వేయనట్టుగా మనం చూస్తాం. దీనిని గమనించినట్లయితే ప్రతి మనుష్యుడు పాపములో జీవిస్తున్న వారే అని మనము గమనించవచ్చు కదా. పరిశుద్ధుడును లేడు, ఒక్కడును లేడు, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు అని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి నేటి సమాజంలో కూడా అనేకమైనటువంటి వారు పాపపు స్థితిలోనే బ్రతుకుతూ అనేకులను, వారి పాపములను, వారి దోషములను వారికి తెలియచేసుకోరు. కానీ ఎదుటి వారి లోపములను, ఎదుటి వారి పాపములను తెలియపరచడానికి వారు ముందుగానే ఉంటారు. వారి జీవితములను చక్కబెట్టుకోలేరు సద్దుకాయలు, పరిసయ్యులు. కానీ ఎదుటి వారిపైన నిందలు వేయడానికి, వారి పాపమును లేక వారి యొక్క ఆలోచన విధానమును, ఇదిగో వారు అది చేస్తూ ఉంటున్నారు, ఇదిగో వీరు ఇది చేస్తూ ఉంటున్నారని వారిపైన తప్పుడు బోధన లేక తప్పుడు ఆలోచనల చేత మోపుతూ వస్తూ ఉంటున్నవారు చాలామంది ఉంటున్నారు. ఆ రోజు ఏ విధంగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమరయ్య లేక ఆ యొక్క వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీకి ఏ విధముగా నిందలు మోపుతూ వచ్చారో, నేటి రోజుల్లో కూడా అలాంటి వారు ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారి కొరకు మాట్లాడుతూ ఉంటున్నాడు. చూద్దాం. మరలా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పను. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువారు జీవము కలిగిన వారు. కాబట్టి లోక సంబంధుల వలె, లోకస్తులపైన నిందలు వేసేవారి వలె, లోకములో ఉంటున్నట్టుగా ప్రవర్తించే వారి వలె నన్ను వెంబడిస్తున్న వారు ఉండడానికి వీల్లేదు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మనము గమనించినట్లయితే లోకానుసరముగానే జీవిస్తూ ఉంటున్నారు, లోకములోనే బ్రతుకుతూ ఉంటారు. మరలా యేసయ్యను వెంబడిస్తున్న వారు చాలామంది ఉంటున్నారని మనము గమనించుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. లోకానుసరమైనటువంటి జీవితము మనలో ఉండడానికి వీలేదు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు లేక జీవము కలిగిన దేవుని మనం వెంబడిస్తూ ఉంటున్నాము. కానీ జీవమును మనలో ప్రవేశించుకోవాలి. వెలుగు సంబంధుల వలె మనం జీవించాలి, కానీ చీకటి సంబంధుల వలె జీవించడానికి వీల్లేదు అంటున్నాడు. నేను లోకమునకు ఏ విధంగా వెలుగుగా ఉంటున్నానో మీరు నన్ను వెంబడించువారు. చీకటిలో వెళ్ళొద్దు, మీరు చీకటిలో ప్రవేశించడానికి వీలే. చీకటి అనగా పాపానికి సాదృశ్యం. కాబట్టి ఆ పాపపు బ్రతుకులో, ఆ పాపపు జీవితములో ఉండకుండానట్లు నిత్య జీవార్థమైనటువంటి వెలుగు సంబంధుల వల్ల మీరు నిత్యము నిలుచులాగున జీవించాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి నేటి దినములో మనము కూడా ఆ రోజు యేసయ్యను వెంబడించిన వారు అనేకమైనటువంటి వారిపైన నిందలు, అపనిందలు వేస్తూ వారి జీవితాలను బాగు చేసుకోలేరు. కానీ ఈరోజు కూడా అలాంటి స్థితిలోనే వెళుతున్న వారు చాలామంది ఉంటున్నారు. ఆ మార్గము సరైనటువంటి మార్గము కాదు. కాబట్టి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ సమయంలో మనము
ప్రార్థన చేసుకుందాం. ప్రతి లోపమును మనము తెలియచేసుకుందాం. నిజముగా దేవునికి అనుగుణముగా మనము జీవించే వారమై ఉండులాగున ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవము కలిగిన కనికరము కలిగిన దేవానికి వందనాలు అయ్యా. నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావు కాబట్టి నిన్ను వెంబడించువాడు చీకటిలో ప్రవేశించక వెలుగులోనే జీవిస్తారు అని నీ వాక్యము తెలియచేస్తుందయ్యా. నిత్యమైనటువంటి నీ కృపలో మేము అయ్యా ఆ విధముగా జీవించగలిగిన కృపను, ధన్యతను మాకు మీరు దయచేసి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.